జై బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకత్వం సాధిద్దాం 42% రిజర్వేషన్లు సాధిద్దాం 42% రిజర్వేషన్లు సాధిద్దాం బీసీ రిజర్వేషన్ 42% 42% బీసీల వాటా దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు బీసీ సంఘాలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే దుబ్బాక మండల కేంద్రంలో సంపూర్ణంగా మద్దతు ప్రకటించి పూర్తిగా సంపూర్ణంగా బంద్ పాటించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో 100% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల కోసం దాదాపుగా స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలుగా కొట్లాడడం జరుగుతుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఎవరి వాటా వాళ్ళకు దక్కాలని చెప్పేసి ఎంతోమంది బీసీ ఉద్యమకారులు ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా మొన్నటి ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కేవలం జీవోలు ఇచ్చి మొక్కుబడిగా ఇలా బీసీ నోట్ల మన్ను కొట్టడం జరిగింది. 3 సార్లు అన్ని జిల్లాలలో హైదరాబాద్లో అంతటా ప్రతి దగ్గర బంద్ చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. ఇప్పుడే మేము చూసినాము. కాబట్టి దుబ్బాకలో కూడా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా అందరు వ్యాపారస్తులు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసారు. ఈరోజు మా బీసీ యువకులకు అందరికీ నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఉద్యమాన్ని మనం ఏం జాడ విడిచినా మనకు మళ్ళీ ఎప్పుడు ఇటువంటి అవకాశం రాదు. కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, యువకులు అందరూ ఆలోచన చేసి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలి. మనకు 42% వచ్చేదాకా మనం అసలు ఇడవద్దు. మనకు ఎందుకు 42% అది మన హక్కు. కాబట్టి మనకు రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇచ్చేదాకా మనం ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి మనం ఎంతనో మనకంత రిజర్వేషన్ కావాలి. అందరం ఎస్సీ ఎస్టీలు మన ఎస్సీలు ఎస్టీలు అందరూ మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి అందరూ మద్దతు ఇచ్చారు. కాబట్టి అందరం కలిసి భవిష్యత్తులో ఐక్యంగా పోయి ఉద్యమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని చెప్పి నేను అందరికీ